హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మనం చాలా మంది కూడా స్వప్నస్ఖలన సమస్యతో బాధపడుతుంటారు. ఈ స్వప్నస్ఖలన సమస్య ఎందుకు వస్తుంది, దాన్ని ఏ విధంగా క్యూర్ చేసుకోవాలి, దీన్ని ఎలాంటి చిట్కాలు వాడాలి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. స్వప్నస్ఖలనం అంటే నిద్రలోనే వీర్యం అనేది పడిపోతూ ఉంటుంది. చాలా మంది కూడా ఈ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి అంటే, హస్తప్రయోగం అనేది అధికంగా చేసి దానివల్ల నష్టాలు కలుగుతున్నాయని తెలుసుకొని ఒకేసారి మానివేస్తారు. సో దానివల్ల ఈ అలవాటు పడిన విధంగా శరీరం ఏమవుతుందంటే, వీర్యము ఎక్కువైపోయి దానంతట అదే ఏదైనా చిన్న చిన్న కోరికలు కానీ ఫీలింగ్స్ కానీ రాగానే వీర్యం అనేది ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. లేదా కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే, రాత్రి కూడా పడుకునే ముందు ఓవర్గా రొమాన్స్ గా ఫీల్ అవుతూ ఏదో ఆలోచిస్తూ ఎవరితో సెక్స్ చేస్తున్నట్టుగా కళలు రావడం, ఇలాంటి కళలు వచ్చినప్పుడు కూడా ఈ వీర్యం అనేది దానంతట అదే స్ఖలనం అయిపోతుంటుంది. దీనికి ముఖ్య కారణం వచ్చేసి నరాల బలహీనత వల్ల, అదేవిధంగా హార్మోన్స్ ఇన్బ్యాలెన్సింగ్ అవ్వడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యతో బాధపడుతున్న వారికి తప్పకుండా దీన్ని నుంచి అంటే బయటపడడానికి ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. చాలా సులువైన చిట్కా కూడా. దీనికి కావాల్సిన కేవలం నువ్వుల చెట్టు యొక్క ఆకులు. నువ్వుల చెట్టు అయితే మనకు దాదాపుగా అందుబాటులో ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇవి ఎక్కువగానే ఉంటాయి. ఈ నువ్వుల చెట్టు అంటే అది అందుబాటులో లేని వాళ్ళకు కూడా నేను చెప్తాను. ఓకే, ఈ నువ్వుల చెట్టు యొక్క ఆకులు తీసుకొని వచ్చి దానిని ఒక 20 ml ఈ ఆకుల రసంలో సరిపడేంత కండ చక్కెర వేసుకొని ఉదయం పూట పరికడుపునే తాగుతూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక తాగుతూ ఉంటే ఇది నరాలకు మంచి బలాన్ని చేకూర్చడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఒకవేళ నువ్వుల చెట్టు ఆకులు అందుబాటులో లేని వాళ్ళు నువ్వులను తీసుకోండి. ఈ నువ్వులను నేతిలో దోరగా వేయించాలి. వేయించిన తర్వాత దీనికి సరిపడా బెల్లంతో కలిపి నువ్వుల ఉండలు తయారు చేసుకోండి. ఈ నువ్వుల ఉండల్ని ప్రతిరోజు తీసుకునే ముందు ఆ నువ్వుల ఉండని కొద్దిగా తేనెలో ఒకసారి ఇలా ముంచి, ఆ తేనెలో ముంచి ఉదయం పూట పరిగడుపున ఒక చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని 1 లేదా 2 ఉండల్ని తీసుకుని ఒక గ్లాసు గోరువెచ్చని పాలను తాగుతూ ఉండాలి. ఈ విధంగా తాగుతూ ఉండడం వల్ల ఇది వల్ల నరాలకు మంచి బలాన్ని చేకూరుతుంది, మంచి పటుత్వాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. ఈ 2 చిట్కాలలో మీరు ఏ చిట్కా ఫాలో అయినా సరే ఈ స్వప్నస్ఖలన సమస్య నుంచి ఈజీగా మీరు బయటపడవచ్చు. ఒకవేళ కనుక మీరు ఇలాంటి సమస్యలతో దీర్ఘకాలికంగా బాధపడుతూ ఉన్నట్లయితే ఈ చిట్కాలు మీకు అంతగా ఫలితం రాక చాలా టైం పడుతుంది అనుకుంటే వెంటనే దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడుకోవాల్సి ఉంటుంది. దీనికి మెడిసిన్ వచ్చేసి మా వద్ద అందుబాటులో ఉంటుంది. పౌడర్ ఉంటుంది, మాత్రలు, ఆయిల్ అన్ని అందుబాటులో ఉంటాయి. మీకు ఈ మెడిసిన్ కావాలి అని అనుకుంటే కనుక పైన స్కోర్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల ఇలాంటి లైంగిక లేదా స్వప్నస్ఖలనం, చీకస్ఖలనం లాంటి సమస్యలకు చక్కని పరిష్కారాన్ని, సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితుల్లో ఉన్నట్లయితే కనుక మీ వద్దకే కొరియర్ ద్వారా మెడిసిన్ పంపించే అవకాశాన్ని నాట్ వైద్యం ఛానల్ కలిగిస్తుంది. ఇప్పటికీ కొన్ని వందల మందికి ఇలాంటి సమస్యల నుంచి బయటపడేసి వాళ్ళకి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ ని మేము అందించడం జరిగింది. చాలా మంది కూడా హ్యాపీ సబ్స్క్రైబర్స్ ఎంతో మంది కూడా మాకున్నారు. సో మీరు కూడా ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే, మీరు ఇలాంటి సమస్య త్వరగా బయటపడాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అంటే మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.